కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు. ఈరోజు కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఎందుకంటే బొగ్గు మీద పన్ను విధించి ఆ పన్ను కస్టమర్స్కి వేస్తున్నారు. ఇంకోటి 14-19 హయాంలో ఉన్న గవర్నమెంట్ చెల్లించాల్సిన బాకీలు కూడా ఇప్పుడు కరెంటు బిల్లులో వసూలు చేస్తున్నారు. అదంతా న్యాయపరమైన వ్యవహారం కాదు. అది ఆ గవర్నమెంట్లో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కానీ కస్టమర్స్ మీద వేయకూడదు. బొగ్గు కొనుగోలు చేస్తే మనకి బిల్లులో మనం పే చేస్తున్నాం, అయినా సరే బొగ్గు కొనుగోలు చేసామని అది కూడా ఈ బిల్లులో వేస్తున్నారు. ఇదంతా సమంజసమైన వ్యవహారం కాదు. కరెంటు మాత్రం బాధుడే బాగా ఉంది. 500-600 తేడా. 400 వచ్చింది అనుకోండి, ఇప్పుడు 900. అంత తేడా ఉంది. 500 డిఫరెన్స్ అందరికీ. అంటే ఎస్సీలకి కొంతమంది కరెంట్ బిల్స్ లేవు కదా, ఉన్నవాళ్ళకి మాత్రం అందరికీ అంతే వస్తుంది. అందరికీ అంతే బాధుడే బాధుడు. దీంట్లో ఇదేం లేదు. పైన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని వాళ్ళని అడిగితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. గారు సంపద సృష్టిస్తానని చెప్పారు. మనం చూస్తే భయం వేస్తుంది కదా. సంపద సృష్టించడం జనం మీద వేయటమే కదా. జనం మీద వేస్తున్నారు, అదే సంపద. దాని నుంచి మళ్ళీ వస్తుంది. మళ్ళీ అట్టగా లిక్కర్లు పెంచుతారు, దాని మీద ఇన్కమ్ వస్తుంది. అదే బాగా. నిత్యావసర వస్తువులు అయ్యి కొనే పనే లేదు. నిత్యావసర వస్తువులు అన్నీ ధరలు పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతికే స్థితిలో లేరు. కాబట్టి గవర్నమెంట్ అనేది ఇవన్నీ ఆలోచన చేసి సవ్యమైన సక్రమమైన పరిపాలన చేస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. ఇంకోటి, రైతు ఇప్పుడు అకాల వర్షాల వలన దెబ్బతిన్నాడు. మామిడి తోటలో కాయలన్నీ రాలిపోయినాయి, వరి పంట నేల కొరిగిపోయింది, మొక్కజొన్న చేల మీద నాశనం అయిపోయింది. ఈ పంట నష్టం అంతా రైతు ఏం భరిస్తాడు? ఆఖరికి రైతు భరోసా కూడా ఇవ్వలేదు. ఏమీ లేదు, ఇంతవరకు ఏమీ లేదు. ఈ అకాల వర్షాల మూలాన అన్నీ దెబ్బతిన్నాయి. రైతు చాలా 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 ఇబ్బంది పడతాయి. కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిన విషయం. రైతును ఆలోచించేవాడు ఎవడు లేడు. పరిపాలన ఈ విధంగా ఉందంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గెలిపించండి, దగ్గరుండి అన్ని చేస్తానన్నారు. మరి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏమంటే మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. మాటలు చెప్పడానికి ఏముంది? నేనేం చెప్తాను ఇక్కడ స్టేజ్ మీద ఉండి, నేను చెప్పమని చెప్పనా? అది అందుకని పరిపాలన దీనిలోకి వచ్చినప్పుడు అప్పుడు తెలియాలి. రైతుకు ఉంది, ఆదుకోమనండి. ఇది అప్పుడు సక్రమైన పరిపాలన సక్రంగా చేసి ఏమీ లేదు. ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఏం చేస్తారు? ఇందాక మీకు చెప్పాను, ప్రజలు పాపం ఒక పక్షాన లేరు. కాకపోతే ఈ ఈవీఎంల మూలాన దెబ్బ కొడుతుంది. అది ప్రజలు చేసేది ఏమీ లేదు. ప్రజలు బాగానే చేస్తున్నారు. కాకపోతే ఈవీఎంలు అనేది పైన ఆలోచన చేసుకోవాల్సిన విషయం. కాబట్టి సామాన్య ప్రజలు ఏమీ చేయలేరు. మిగిలిన నాయకులందరూ కూడా ఈ అన్ని దేశాల నాయకులు వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈవీఎంలకి బ్యాలెట్ పేపర్